మాస్టర్‌కి అనంతకోటి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఇంతటి అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్‌ని అందించిన వంశీకిరణ్ మాస్టర్‌కి, సుకన్య మాస్టర్‌కి అనంతకోటి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలానే మన సద్గురుస్ మూవ్‌మెంట్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి పేరు పేరున హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈ క్లాస్‌కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అద్భుతంగా మనం లాస్ట్ వీకు ఆత్మలోకం గురించి తెలుసుకున్నాం. మన ఎకో బైడెన్ గారు రాసిన ఆత్మానుభవాల బుక్ నుంచి. అయితే అది కొంచెం బ్రీఫ్‌గా మనం చూసుకొని దానికి కంటిన్యూషన్‌గా మనం జ్ఞానాన్ని నేర్చుకుందాం. అయితే మనకి ఎకో బైడెన్ గారు ఏం చేస్తారంటే ఆత్మలోకం ఎలా ఉంటది ఏంటని చెప్పి తన శరీరం నుంచి తను బయటికి వెళ్ళి ఉన్నత లోకాలకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవాలన్న ఆతృతతో వీరికి తెలిసేదన్నమాట. అంటే వీరికి దివ్య శక్తులున్నాయి కాబట్టి ఆ శరీరం నుంచి ఆత్మ వచ్చిన తర్వాత వాళ్ళకి స్వస్థత పరిచి ఆ కాంతి ద్వారా వాళ్ళ వెళ్ళవలసిన లోకాలకి పంపించడం జరిగేదన్నమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తెలుసుకోవాలని, ఏం చేస్తున్నారు ఏంటని మనం ఎకో బైడెన్ గారికి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువుండేది. అలా వారు ఒకరోజు అనుకోకుండా ఉన్నత లోకాలకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది ఏంటని చెప్పి ఆహ్, చు చూస్తూ ఉండేవాళ్ళనమాట. అంటే ఎలా శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మరణ సమయంలో కొంతమంది మందులు తీసుకుంటూ, ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మరణించిన వ్యక్తులు ఎలా ఉన్నారు? సూసైడ్ చేసుకున్న వ్యక్తి ఎలా ఉన్నారు? లేదంటే బంధాలతో చిక్కుకున్న సోల్స్ ఎలా ఉన్నారు? వారికి ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు? అంటే పై లోకాలలో ఈ భూలోకం నుంచి ఆ లోకాలకి కాంతి ద్వారా మాస్టర్స్ తీసుకెళ్తారు గదా! ఎవరు ఏ ఆత్మ అయితే ఏ లోకం నుంచి వచ్చిందో శరీరాన్ని వదిలేనప్పుడు ఉన్నత ఆ ఆత్మకి ఏ జ్ఞానం అయితే ఉంటదో ఆ జ్ఞానం ద్వారా వాళ్ళు ఆ లోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ మాస్టర్సు మన ఈ భూలోకంలో ఏదైతే ఉన్నామో ఆహ్, ఒక అలవాటుగా ఏదైతే మనం అనుకున్నా అది కాదు. అది ఆ శరీరానికి, ఆత్మకి కాదని చెప్పి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారని చెప్పి లాస్ట్ క్లాస్‌లో మనం తెలుసుకున్నాము. దానికి కంటిన్యూషను చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఎకో బైడెన్ గారు చెప్తున్నారు. అంటే వారు దేవదూతతో వెళ్లారు కదా! ఉన్నత లోకాలకి. ఆవిడ నన్ను మొట్టమొదట గులాబీ రంగులో ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళింది. ఆ ప్రదేశం అంతా గులాబీ రంగు ఆరాన కలిగి ఎంతో అందంగా ఉంది. నా ఎదురుగా ఒక ఆస్పత్రి కనిపించింది. దానికి ఎంతో దూరంలో ఉన్న నుంచున్నప్పటికీ నేను దాని లోపల కూడా ఎంతో స్పష్టంగా చూడగలిగాను. అంటే వారు దేవదూత ఏం చేసిందంటే వారు ఉన్నత లోకాలకు తీసుకెళ్ళింది కదండీ! ఆ లోకంలో ఏదైతే ఉందో గులాబీ రంగుతో అది అక్కడ అందంగా కనిపించిందంట. వారు ఆ లోపలికి వెళ్ళలేకపోయినా కానీ అక్కడ లోపల ఏముందో స్పష్టంగా వారు క్లియర్‌గా చూస్తున్నారట. అక్కడ ఎలా ఉద్యోగులు వైద్య సామాగ్రికి సంబంధించి ఎలా ఉంది ఏంటని వివరంగా చూస్తూ ఉన్నారట. వైద్య సామాగ్రి తక్కువ స్థాయి ఉద్యోగులు లేరు. అది కేవలం సమరక్షకులతో కూడిన విశ్రాంతి గృహంలాగా అనిపించింది. వారు వైద్యులతో, నర్సులతో కాదు, కేవలం సహాయకులు. అంటే మన భూలోకంలో ఎలా అయితే ఉందో, పైలోకంలో కూడా లాస్ట్ కూడా మనం తెలుసుకున్న ఈ పాయింటు. మళ్ళీ ఇక్కడ అదే ఎలా అయితే ఉందో, ఇక్క భూలోకంలో ఇక్కడ మనకి ఎలా అయితే ఉన్నాయో, ఉన్నత లోకాల్లో కూడా అలా ఉందని చెప్పి చెప్తున్నారక్కడ. అయితే కేవలం ఇక్కడేంటి ఒక జాబ్, ఒక డిజిగ్నేషను. ఈ భూలోకంలో ఏదన్నా వర్క్ చేయాలంటే ఒక డిజిగ్నేషను. డిపార్ట్‌మెంట్ ఎలా ఉంటదో పైన కూడా ఉన్నాయి. కానీ ఏం చెప్తున్నారంటే ఓన్లీ హెల్పింగ్ నేచర్ మాత్రమే అని చెప్తున్నారు. ఆస్పత్రుల్లో కొన్ని ఆత్మలు శరీరం లేకుండా ఎలా జీవించాలో నేర్చుకుంటున్నాయి. వాటిలో చాలా ఆత్మలు శరీరాన్ని వీడే సమయంలో అంటే మరణం సమయంలో ఎలా ఎక్కువ మోతాదులో మందులు వాడిన వారు దానివల్ల ఆత్మ కూడా ప్రభావితం అవుతున్నాయి. అటువంటి ఆత్మలక్కడ సేద తీరుతున్నాయి. చెప్పుకున్నాం కదండీ! అంటే మరణాంతర సమయంలో ఏదైతే హెల్త్‌కి సంబంధించింది కానీ అనారోగ్యంతో ఉన్నాయో, అలాంటి ఆత్మలకి ట్రైనింగ్ ఇస్తున్నారంట. ఎలా ఇది భౌతిక శరీరంలో అంటే మీరు భూలోకంలో ఉన్నప్పుడు నీ శరీరానికి అవసరమైన ట్రీట్‌మెంట్ తీసుకునేటప్పుడు మాత్రమే ఆ మందులు నీ ఆత్మకు కాదని చెప్పి అక్కడ ఉన్నత లోకాలలో అంటే దేవదూతలు ఉంటారు. అక్కడ కూడా చాలామంది వర్కర్స్ ఉన్నారని చెప్పారు కదా! ఆ వర్కర్సు ఆ సోల్స్‌కి ట్రైనింగ్ ఇస్తున్నారంట. ఏమని? ఇది భౌతిక శరీరం కాదు. ఆత్మలాగా ఎలా జీవించాలి అని చెప్పి ట్రైనింగ్ ఇస్తున్నారంట.
అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. ఇది చదివిన తర్వాత ఎగ్జాంపుల్ కదండీ! ఇది ఎక్స్‌పీరియన్స్ అయిన అనుభవం మాట. స్వస్థత పొంది ఆత్మలోకానికి అలవాటు పడుతున్నాయి. మరణాన్ని ఓర్చుకోలేక ఇబ్బంది పడుతున్న ఆత్మలు అక్కడి నుండి సహాయకులు ఆత్మలోకపు స్థితికి అలవాటు పడడానికి సహాయపడుతున్నారు. వికలాంగులు జీవించడానికి మరణించిన వారి ఆత్మలు శరీరం వైకల్యం మరణాంతరం ఆత్మకు వర్తించవని చెప్తున్నారు. ఆస్పత్రిలో ఒక పెద్ద విభాగం ఆత్మహత్య చేసుకున్న వారి కోసం ఉంది. అక్కడ ఆత్మలో కొన్ని నిద్రాణ వ్యవస్థలో ఉన్నాయి. మరికొన్ని ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి. మరికొన్ని ప్రాణాలు తీసుకోవడానికి ఉపయోగించిన మత్తు పదార్థాల నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి. జో బైడెన్ గారు ఎంత ఇదిగా ఇరుకు స్థితిలో ఉండాలని చెప్తున్నారంటే, చూడండి భౌతికంగా మనం ఏం చేస్తాము? భౌతిక ప్రపంచంలో పడి మనం ఎందుకు బతుకున్నామో చాలామంది అజ్ఞానంతో ఉండి ఏదైతే సూసైడ్ చేసుకుంటారో అంటే స్లీపింగ్ టాబ్లెట్స్ కానీ లేకపోతే ఏ విధంగా అయినా కానీ చేసుకుంటే మళ్ళీ ఆత్మ అదే కొన్ని ఆత్మలు ఏం చేస్తున్నాయి? మందు తీసుకొని అలా చనిపోవడం వల్ల ఆ ఆ భయంతోనే ఉన్నారంట. కొన్నేమో మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నాయంట. చూడండి. అంటే ఎంత ఇబ్బంది పడతామో గమనించండిక్కడ. వాటన్నిటికి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారంటక్కడ. ఆస్పత్రుల్లో చాలా అంతస్తులు ఉన్నాయి. పైలోకాల్లో కూడా ఆస్పత్రుల్లో చాలా అంతస్తులున్నాయని చెప్తున్నారు. అవన్నీ పరిశీలించే సమయం లేకపోయినప్పటికీ, ఆస్పత్రి బయట చాలా ఆత్మలు కళ్ళు మూసుకొని కూర్చుని ఉన్నాయి. ఆ ఆత్మలు ఆ ప్రదేశానికి ఉన్న గులాబీ రంగు ఆరాలో ఉండే శక్తిని తీసుకొని స్వస్థత పొందడానికి అలా కూర్చున్నాయని దేవదూత చెప్పింది. మన యాకోబ్ బైడెన్ గారు అడిగారు, "ఏం చేస్తున్నాయని?" అంటే ఆ లోకంలో ఉన్న ఆత్మ స్వరూపాలందరూ కూర్చునున్నారంట. కళ్ళు మూసుకొని కూర్చున్నారంట. అంటే దాని మీద ధ్యాన స్థితిలో అక్కడ ఉన్న గులాబీ రంగు శక్తిని తీసుకొని స్వస్థత పరుస్తున్నారట. తర్వాత మేము ఒక మార్గం మీదుగా వెళ్ళాం. మొదట మేము కదిలే పర్వతం, కోమలమైన చిగురాకులు, గడ్డి, పుష్పాలు, సెలయేళ్ళు, సరస్సులు, నదులు ఉన్న ప్రదేశం చూసాం. ఇక్కడ భూలోకంలో ఉన్నట్టే ఆ పైలోకంలో కూడా అన్నీ ఉన్నాయని చెప్తున్నారు. అక్కడి కుసుమాలు ఎంతో ఆకర్షణీయంగా, ఉత్సాహభరితంగా, ప్రకాశవంతంగా సుగంధాలు వెదజల్లుతూ ఉన్నాయి. తరువాత బంగారం తెల్లని రంగు మైదానం మీద పెద్ద పెద్ద స్తంభాలు, కిటికీలు, తలుపులు కనిపించాయి. కానీ వాటికి అద్దాలు లేవు. దేవదూతలు లోపల నుంచి వచ్చాయి. వెళ్తూ ఉన్నారు. నా పక్కన దేవదూత ఇది భూమి మీద జీవించే వారికి సహాయపడే దేవదూతలు నివసించే స్థలమని చెప్పింది. ఫ్రెండ్స్. ఆ లోకంలో అంటే ఈ భూలోకంలో ఎవరైతే శరీరాన్ని వదిలేసి అక్కడికి వెళ్తారో, అక్కడ ఎవరైతే స్వస్థత పరచడానికి దేవదూతలు ఉంటారో వారు నివసించే స్థలం అని చెప్పింది. ఆ స్థలం ఎలా ఉందంట? చాలా ఆహ్లాదకరంగా అంటే హ్మ్. ప్రకృతికి సంబంధించిన వాతావరణము, నదులు, సెలయేళ్ళు అన్నీ అద్భుతంగా బంగారపు వర్ణంలో అన్నీ ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి. ఇది ఏం ప్లేస్ అని అడిగితే, ఇక్కడ ఎవరికైతే ఈ భూలోకం నుంచి శరీరాన్ని వదిలేసి ఆ లోకానికి వెళ్ళినప్పుడు ఎక్కడ వాళ్ళకి స్వస్థత పరచడానికి దేవదూతలు నివసించే స్థలం అని చెప్తున్నారు. అయితే ఇక్కడ నేను అనుభవం చెప్తానండి. ఆహ్, లాస్ట్ ఇయర్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ మా అక్క వాళ్ళ మామగారు బాడీ వెకేట్ చేశారండి. అయితే మా అక్క వాళ్ళ పాప కూడా మెడిటేషన్ చేస్తూ ఉంటారు. వారికి ఒకసారి ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ తాతగారు కనిపించారంట. ఎలా కనిపించారు? వాళ్ళ తాతగారికి కాలుకి దెబ్బ తగిలితే దానికి కట్టుకుంటూ ఉన్నారంట. కట్టుకొని నాకు నొప్పిగా ఉంది, నొప్పిగా ఉందని చెప్పి ఏడుస్తూ ఉన్నారంట. అయితే ఆ విషయం నాకు చెప్పడం జరిగింది. మా అక్క వాళ్ళ పాప. అయితే నేనేం చెప్పానంటే ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఇది శరీరానికి మాత్రమే. అంటే తను ఆ నొప్పితో అంటే తను యాక్చువల్‌గా వాళ్ళ మామగారు బాడీ వెకేట్ చేసేటప్పుడు కూడా అనారోగ్యంతోనే బాధపడ్డారన్నమాట. తనకి కాళ్ళకి ఇబ్బంది పడుతూ చాలా హ్మ్. అనారోగ్యంతో గురయ్యి తను బాడీ ఆహ్, వెకేట్ చేశారన్నమాట. అయితే మేము ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మాకు అప్పటికి ఈ ఈ బుక్ నేను చదవలేదండి. కానీ తెలిసినంతలో మాత్రం కాంతిని పంపించి గైడెన్స్ ఇవ్వడం అయితే గనక జరిగింది. ఎందుకంటే చూడండి ఇక్కడ ఈ బుక్‌లో యాకోబ్ బైడెన్ గారు చెప్తున్నారు. ఎవరైతే
అంటే భౌతిక ప్రపంచంలో, భౌతిక స్థితిలో ఈ శరీరం నాది అన్న భావనతో ఈ శరీరాన్ని సంరక్షించుకోవాలి అని ఆహ్, భావంతో ఉన్నవాళ్ళు, ఆ శరీరం మీద మోహం ఉన్నవాళ్ళు, శరీరాన్ని వదిలిన తర్వాత కూడా వాళ్ళ అదే భ్రమలో బతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అక్కడ ఆ లోకంలో దేవదూతలు ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పి క్లియర్‌గా చెప్పారు. సో, దీన్ని బట్టి అర్థమైందేంటంటే ప్రాక్టికల్‌గా మేము చూసిన అనుభవాన్ని దీనికి ఎకో బైడెన్ గారు ఎంతో క్లియర్‌గా చెప్తున్నారు మనకి. మన మాస్టర్స్ కూడా అదే మనకు చెప్పేది. మనకి కళల ద్వారా కూడా మనం వెళ్ళినప్పుడు చూడండి ఇప్పుడు మనలో బ్లాకేజెస్ ఏమైనా ఉన్నాయనుకోండి. అంటే ఇప్పుడంటే ధ్యానంలోకి వచ్చాము, చూసుకుంటున్నాం కాబట్టి మనలో సరికానివి ఉన్నయి అవి మెడిటేషన్‌లో కూర్చొని యెస్, నేను ఆత్మని, ఇది శరీరానికి కాదు. అందుకనే మనకి ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనకి మనమే గైడ్ చేసుకుంటే అది మన ఆత్మస్థితిలోకి వెళ్తది కాబట్టి, జ్ఞానాన్ని పొందుతాం కాబట్టి దాని నుంచి మనం ఈజీగా బయటకొస్తాము. అంటే ఆ లోకంలోకి వెళ్ళకముందే ఈ శరీరంలో ఉన్నప్పుడే గనక మన జ్ఞానాన్ని కనుక నేర్చుకుని ఈ బంధాలలో చిక్కుకోకుండా ఉంటే కనుక అద్భుతంగా ఇంకా ఉన్నత స్థితికి వెళ్తామని చెప్పి నాకిక్కడ అర్థమైంది ఫ్రెండ్స్. తర్వాత ఏం చెప్తున్నారంటే ఎకో బైడెన్ గారు సారీ ఫ్రెండ్స్. వినిపిస్తుంది. అతడు ఎకో బైడెన్ గారు వాళ్ళ యొక్క బ్రదర్ ఉన్నారు కదా! ఆయన పిలుస్తున్నారంట. ఆయన వాయిస్ వినిపిస్తుందంట అతనికి. అతడు నన్ను సంగీతాన్ని అనుసరించి వెళ్ళమని కోరాడు. అప్పుడు నా చుట్టూ సంగీతం మ్రోగుతున్నట్టు గమనించాను. నేను ఆ దేవదూత వంక చూడగానే ఆమె తనను అనుసరించమని చెప్పింది. మేము తేలుతూ సంగీతం విద్వాంసులు, వాయిద్య కళాకారులు నివసించే ప్రదేశానికి వెళ్ళాం. నేను అక్కడ అందరిని చూశాను. నేను కింగ్ కోలే ఇంకా భూలోకంలో నుంచి అంటే మరణించిన వారి చాలా మందిని అక్కడ గుర్తించాను. అంటే వీరు స్వస్థత పరిచి పైలోకాలకు పంపించేవాళ్ళు కదండీ! అక్కడ ఆ లోకంలో చాలామంది మన ఎకో బైడెన్ గారు చూసిన వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఆహ్, నుంచి వెళ్ళిన మరణించిన వారు చాలామంది అక్కడ గుర్తించాను. వారిలో కొందరు పాటలు వ్రాస్తూనే మరికొందరు పాడుతున్నారు. ఈ విషయం వివరించడానికి కొంచెం కష్టంగా ఉంది. అక్కడ వివిధ రకాల వాయిద్యాలు ఒకేసారి మ్రోగించబడుతున్నాయి. అంతా చిన్న రేడియో స్టేషన్‌లా ఉంది. ఎవ్వరు ఏ సంగీతాన్ని వినాలనుకుంటున్నారో, ఆ సంగీత తరంగానికి తమను శృతి చేసుకునే అది మాత్రమే వినగలుగుతున్నారు. ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తున్నారు. చూడండి పైలోకాల్లో ఇక్కడ భూలోకంలో మనం ఏదైతే చేస్తున్నామో పైలోకాల్లో కూడా అదే చేస్తున్నారు అని మనకి క్లియర్‌గా చెప్తున్నారు. అక్కడ మన యాకోబ్ బైడెన్ గారు ఎళ్ళేటప్పుడు సంగీతంకి సంబంధించినిపిస్తే వారితో పాటు దేవదూత తీసుకెళ్ళింది గదా! ఆ లోకానికి తీసుకెళ్ళిందంట. తీసుకెళ్తే ఎవరికైతే ఏ సాంగ్ కావాలో ఆ శృతికి పెడితే వారికి ఆ సంగీతం వినిపిస్తుందంట. ఇప్పుడు మనం కూడా అంతే కదా! టీవీలో ఇప్పుడు యూట్యూబ్‌లోకెళ్ళి మనకి ఏ సాంగ్ కావాలంటే మనం ఆ సాంగ్ పెట్టుకొని వినొచ్చు. ఇక్కడేంటంటే అందరూ ఉన్నారు కాబట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు అలా పెట్టుకోవడం జరిగింది. అలానే ఆహ్, మనం లాస్ట్ టైమ్ చెప్పినప్పుడు కోనేరు వరలక్ష్మి గారు ఆహ్, వారి వీడియోలో కూడా వారి అనుభవం కూడా చెప్పారండి. వారు భావనా లోకం తర్వాత సంగీత లోకానికి వెళ్లారట. అంటే ఆహ్, అక్కడ అందరూ కూడా చాలా మధురంగా పాడుతున్నారంట. అసలు సంగీతం వినాలంటే అక్కడే వినాలి. ఎంత మాధుర్యంగా ఉందా అని చెప్పి వారొక దానిలో వారి యొక్క క్లాస్‌లో నేను విన్నానండి. అది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అంటే చూడండి మనం ఏదైనా కానీ సంగీతం కానీ, ఏదైనా గాని ఏదైనా పని చేయాలా కానీ ఆత్మస్థితిలో ఉంటే కనుక అద్భుతంగా దాన్ని అనుభూతి చెందొచ్చు అని చెప్పి ఇక్కడ మనకి ఎకో బైడెన్ గారు గూడా చెప్తున్నారన్నమాట. తరువాత నేను వెళ్ళిన ప్రదేశం నాకు చాలా ముఖ్యమైనది. చిన్న వయసు నుంచి జీసస్ నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అనో, లేక భూమి మీద ఇది కేవలం సారీ ఈస్టర్ వారం కావటం వలనో తెలీదు. కానీ దేవదూత నన్ను ఒకానొక అద్భుతమైన, దివ్యమైన ప్రదేశానికి తీసుకువెళ్ళింది. నేను వెళ్ళిన ప్రదేశం చూడడానికి ఎంతో కన్నుల విందుగా ఉంది. చుట్టూ నీలాకారం, ఉత్సాహభరితమైన పచ్చని ప్రకృతి, ఎటు చూసినా ఒక ఉత్సవం జరుగుతున్నట్లుగా అనిపించింది. వేల కొద్దీ ఆత్మలు భావేశ భావేశానికి లోనై ఉన్నాయి. కొన్ని ఆత్మలు నవ్వుతున్నాయి. మరికొన్ని ఆనంద బాష్పాలతో కేరింతలు కొడుతున్నాయి. ఇంకొన్ని ఆత్మ గుంపుల మధ్యలో నిలబడి
వ్యక్తిని చూస్తూ నిలబడిపోయి ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనం ఆహ్, విన్నయన్ని క్లాస్‌లో అవునా అని చెప్పి అనుకునేవాళ్ళం. కానీ ఇవన్నీ నిజమే అని చెప్పి చెప్తున్నారు. ఆ వ్యక్తి అక్కడ నిలబడి ఏదో మాట్లాడుతుండగా బోధిస్తున్నట్లుగా ఉంది. ఆయన ఎవరో అడుగుదామని దేవదూత వంక చూశాను. ఆవిడ ఆ మధ్యలో నిలబడిన వ్యక్తి జీసస్ అని చెప్పింది. నేను అక్కడికి వెళ్ళొచ్చో లేదో అని ఆలోచిస్తుండగా దేవదూత నా ఆలోచనల్ని చదువుతూ పర్వాలేదు వెళ్ళమని చెప్పింది. అందుకు నేను ఎంతో కృతజ్ఞరాలను. నాకు జీసస్ ఎంత ముఖ్యమో తెలుసుకొని నన్ను ఆయన నివసించే చోటు సిటీ ఆఫ్ జీసస్‌కి తీసుకువెళ్ళింది. అంటే మన ఎకో వైడెన్ గారు చిన్నప్పటి నుంచి జీసస్‌తో కనెక్ట్ అవ్వడం వల్ల కానీ, ఆ ఈస్టర్ సమయంలో వారు దివ్యలోకాలని సందర్శించడానికి వెళ్లారు కాబట్టి, ఎలా అయినా సరే జీసస్‌ని అక్కడికి వారు ఉండే లోపలికి మన ఎకో వైడెన్ గారితో ఎవరైతే దేవదూత ఉన్నారో తీసుకెళ్లారన్నమాట. అయితే ఇక్కడ నేను చిన్న అనుభవం అండి. మనకి ఇక్కడ ఎంతమందికి తెలుసో నాకు తెలీదు 'సచ్చా మాస్టరు.' సచ్చా మాస్టర్‌కి ఒకసారి డ్రీమ్‌లో ఇలానే ఒక ఏంజెల్స్ ఉండే వరల్డ్‌కి వెళ్లారట. వెళ్తే మాస్టర్‌ని ఒక డయాస్ మీద నించోపెట్టారంట. అక్కడ చాలా మంది కూడా వింగ్స్ వింగ్స్‌కి సంబంధించిన డ్రెస్సో సంథింగ్ ఏదో డ్రెస్ ఏసుకొనున్నారు. చాలా ప్రశాంతంగా, కాంతివంతంగా, వెలుగుతో నిండిపోతూ ఉందంట. అక్కడ ఇక్కడ మాస్టర్ చేత అక్కడ టీచింగ్ ఏదో ఇప్పించారంట. అంటే వాళ్ళకక్కడ బోధించడానికి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ జూమ్ సెషన్‌లో మనం ఎలా క్లాసెస్ అయితే చెప్తున్నామో, మనం మనం పడుకునే సమయంలో కూడా మనకి కనుక బోధించగలిగే శక్తి, ఆ ఉన్నత లోకాలకు వెళ్ళి, మన ఆత్మకి గనక ఆ శక్తి గనక ఉంటే కనుక, పై లోకాల్లో కూడా వెళ్ళి మనం బోధించే శక్తి, బోధించడం ప్లస్ జ్ఞానాన్ని కూడా అందుకోవడం అనేది జరుగుతది. అది ఒకసారి సత్య మాస్టర్ డ్రీమ్స్ డీకోడ్ చేసేటప్పుడు అప్పుడు చెప్పారు. మాస్టర్ కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారంట. అక్కడికి ఫస్టు ఆ లోకంలోకి వెళ్ళంగానే మన సత్య మాస్టర్ కొంచెం భయపడ్డారట. తర్వాత అక్కడికి వెళ్ళి హగ్ చేసుకున్నారంట. హగ్ చేసుకున్నప్పుడు వారికి ఆ భయము అదంతా పోయిందని చెప్పన్నారు. ఎంతో ప్రేమ ఆ యొక్క లవ్ ఎనర్జీస్ ఫీల్ అయ్యానని చెప్పి చెప్పారు. అదంతా కూడా డ్రీమ్‌లో జరిగింది. ఇక్కడ ఏంటంటే మన ఎకో బైడెన్ గారు అదే చెప్తున్నారు. అంటే అక్కడున్న ఆత్మలు కొన్ని ఆత్మలు చక్కగా ఆనందంతో, కొంతమందేమో కేరింతలతో, కొంతమందేమో నుంచుని అక్కడ మన జీసస్ ఎంతో మరి జీసస్ అంటే ఎంతో కరుణామయుడు కదండీ! జీసస్ ఎంతో ప్రేమమూర్తి కదా! అక్కడ వాళ్ళకి ఎలా బోధించాలి, ఎలా చేయాలని చెప్పి చెప్తున్నారనమాట. అది మన యాకోబ్ బైడెన్ గారు గూడా జీసస్ దగ్గరికి వెళ్లి ఆహ్, అక్కడ ఉండాలని ఆయనతో స్పెండ్ చేయాలన్న భావన అది గ్రహించి దేవదూత జీసస్ దగ్గరికి పంపించారు. నేను బోధనలు వింటూ అపారమైన ఆనందాన్ని, మిక్కిలి భయాన్ని ఒకేసారి అనుభూతి చెందాను. నేను ఎంతగానో ఆరాధించే వ్యక్తి ఇక్కడే ఉన్నారు. ఆయన చుట్టూ అపారమైన జ్ఞానంతో కూడిన బంగారపు ఆవరించి ఉన్నది. ఆయన చూడడానికి విశాలమైన బహు పూలతో భుజాల వరకు జారుతున్న ఒత్తైన జుట్టుతో, గడ్డంతో, చామనఛాయ రంగుతో, శక్తి చైతన్యంతో నిండిన కళ్ళతో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉన్నాను. కొన్ని వేల సంవత్సరాల నుంచి అందరిని బాధ నుంచి విముక్తి కలిగించినటువంటి జ్ఞానవంతమైన, బలమైన, మృదువైన దె చేతును చూసి తన్మయం చెందాను. అంటే జీసస్‌ని చూసి వారు ఎలా అనుభూతి చెందారో చెప్తున్నారు. అంత పెద్ద ఆహ్, ఆత్మ సమూహంలో ఆయన ఇతరులను ఎలా ప్రేమించాలో వివరిస్తున్నారు. ఆయన ప్రబోధాలను పూర్తి ఉద్దేశం ప్రేమ. ఆయన ఎంత గొప్పవారో, ఎంత శక్తి సామర్థ్యాలతో పాటు వినయ విధేయత కలిగి ఉన్నారు. ఆయనకు ఎంత వీలైతే అంత దగ్గరగా వెళ్ళాలనిపించింది. నాకు ఇంకా బాగా గుర్తొస్తుంది. నాకు ఆ ప్రదేశం సొంత ఇల్లులా అనిపించింది. ఆ నగరాన్ని విడిచి రావాలనిపించలేదు. ఆ ప్రదేశం అంతా ఎక్కడ చూసినా సరికొత్త నూతన ఆశలతో, నా అంతరంగంలో ప్రశ్నలకు సమాధానంతో నిండిపోయి ఉన్నది. మన ఎకో బైడెన్ గారికి ఆ ప్రదేశం నుంచి ఆ ప్రదేశం ఒక సొంత ఇల్లులాగా వచ్చినట్టుగా అన్న భావన వారికనిపించిందంట. మనకి మాస్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కదండీ! మనం ఎక్కడైతే వచ్చామో ఈ భూలోకానికి
ఈ శరీరాన్ని వదిలినప్పుడు మళ్ళీ మనం మన సొంత ఇంటికి ఎళ్తామన్న అని చెప్తూ ఉంటారు గదా! అదే భావన వారికనిపించిందంట. నన్ను ఎవరో పదే పదే ఎకో, ఎకో అని పిలుస్తున్నట్టుగా వినిపించింది. నా సోదరుడు నా శరీరంలోకి తిరిగి రావాల్సింది. ఇప్పటి అనుభవాల్ని నా శరీరం భరించలేకపోతుంది అని చెప్పాడు. అంటే మరక్కడ శరీరాన్ని వదిలేసాడు కదండీ! ఎకో గారి బ్రదర్ అక్కడున్నారు కదా! మరి అక్కడ భూలోకంలో మరి ఆ శరీరాన్ని సంరక్షించాలి కదా! ఇంకా అందుకని వాళ్ళ అన్నయ్యని పిలుస్తున్నారు. "ఎకో, ఎకో నువ్వొచ్చేసేయి ఇంకా ఇక్కడ ఇబ్బందిగా ఉందని" చెప్పి చెప్తున్నారంట. కానీ నాకు వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు. ఏం చెప్తున్నారంటే మన ఎకో మేడన్ గారు, ఈ భూలోకానికి తిరిగి రావడానికి అసలు ఇష్టపడట్లేదు వారు. అక్కడ వారికి బాగా నచ్చిందన్నమాట. ఆహ్, మనకి 'వంశీకిరణ్' మాస్టర్ చెప్తూ ఉంటారు కదండీ! మనం అక్కడికెళ్ళిన తర్వాత అంటే మన పాత్ర అయిపోయిన తర్వాత, ఆ లోకానికి వెళ్ళిన తర్వాత ఇక్కడయన్నీ మర్చిపోతాం. అక్కడే ఆనందంగా జీవిస్తూ ఉంటాం అని చెప్తూ ఉంటారు కదా! మన ఎకో బైడెన్ గారు కూడా అలాంటి అనుభూతి చెందుతూ చెప్తున్నారు. అప్పుడు నన్ను మైకేల్ భగవంతుడిని చూడమన్నాడు. అప్పుడే నాకర్థమైంది. నా చుట్టూ అంతా ఆ భగవంతుడితోనే నిండిపోయిందని, భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు అని, ఆయనను ఎక్కడ తలుచుకుంటే అక్కడ ఉంటాడు అని అర్థమైంది. భగవంతుడు అంటే ఒకానొక ఆవిర్భం. ఒకానొక జ్ఞానం. ఆయన మాటలను వర్ణితెతెడు అని చెప్పి చెప్తున్నారు. మైకేల్ మళ్ళీ నన్ను త్వరగా రమ్మని ఒత్తిడి చేశాడు. నేను దేహానికి తిరిగి వెళ్ళేలోపు దేవదూత నాకింకా ఏమైనా చూపించదలుచుకుందో అడిగాడు. అంటే మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా దేవదూతని ఇంకా అడుగుతున్నారు. ఆహ్, ఇంకా ఏమైనా చూడదలసిన లోకాలేమైనా ఉన్నాయా అని. ఆత్మలోకం అనేక విభాగాలను విభజించబడింది అని, ఒక్కొక్కరికి ఒక్కోలాగా ప్రతిబింబిస్తుందని చెప్పింది. మనం మనం భూమి మీద ఎటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటామో, ఎటువంటి ఎరుకను కలిగి ఉంటామో, దానిని బట్టి మనం ఆత్మలోకంలో ఏ విభాగానికి చెందినవారో నిర్ణయించుకుంటుంది. ఒక్క సెకనండి. సారీ అండి. సో, ఎకో బైడెన్ గారు ఇంకేం చెప్తున్నారంటే, వాళ్ళ బ్రదరు వచ్చామని చెప్పి చెప్తున్నారు కదా! అక్కడ ఏ విభాగంలోకి ఇక్కడేం చెప్తున్నారంటే, మనం ఏ ఎరుకు స్థితిలో అయితే ఆహ్, లేదు మేడం. ఆహ్, అయితే ఇక్కడ మన ఎకో బైడెన్ గారు ఏం చెప్తున్నారంటే, చూడండి మనం దే ఈ శరీరాన్ని వదిలినప్పుడు ఏ ఆలోచనతోతే ఉంటామో, ఆ ఆలోచన విభాగానికి మాత్రమే తీసుకొని వెళ్తారంట మాస్టర్సు. అయితే ఇక్కడ నేను ఇది మొత్తం చదివిన తర్వాత మళ్ళీ నేను ఒక అనుభవం చెప్తానండి. ఆహ్ ఒకవేళ భూమి మీద జీవించినంత కాలం నువ్వు కష్టజీవివి, పరమభక్తుడువు అయినట్లయితే మరణాంతరం ఆ విభాగానికి తీసుకొని వెళతావు. దేవదూత నాకు దొంగలు, బిచ్చగాళ్ళు నివసించే విభాగానికి చూపిచ్చింది. అది వారి వాస్తవికతనని చెప్పింది. రోజంతా వారు ఒకరి నుంచి ఒకరు దోచుకుంటూ భిక్షాటన చేస్తూ ఉంటారు. అలా
జీవించగా కొన్నాళ్లకు ఆ జీవన విధానానికి విసుగు చెంది బయట వారికి వేరొక జీవన విధానం గురించి అడిగి తెలుసుకుంటారు. ప్రతి ఆత్మ వారి ఎదిగిన స్థితిని బట్టి అంతకన్నా గొప్ప వాటిని అన్వేషిస్తూ నిత్యం వారి వాస్తవికతను మార్చుకుంటూ ఉంటుంది. భూమి మీద లాగానే ఆత్మలోకంలో కూడా అందరూ వారి వారి నమ్మకాలను పెంపొందించుకునే ఉంటారు. చిట్ట చివరిగా ఆత్మ పరమాత్మ స్థితికి చేరుకుంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా క్లియర్‌గా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, భూలోకంలో అంటే ఇక్కడేం చెప్తున్నారంటే, ఒక భక్తి మార్గంలో ఉన్నామనుకోండి, దానికి సంబంధించింది మన స్థితిని బట్టి ఆ విభాగానికి తీసుకెళ్ళటం జరుగుతుంది. అలా కాకుండా భూలోకం బిచ్చగాడలాగా అంటే వాడికి ఆ భావన అలా ఉంటుంది. దానికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి, ఆ విభాగానికి తీసుకెళ్తారు. కానీ, ఈ భూలోకంలో నేర్చుకోరు గానీ, పైలోకాల్లో కూడా వాళ్ళకక్కడ ఆ స్థితిని బట్టి నేర్చుకుంటూ దాన్ని అవగాహన వచ్చిన తర్వాత ఇంకా మెరుగుగా అంటే ఇంకా ఉన్నతంగమైన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి కూడా అక్కడ జరుగుతదని చెప్పి చెప్తున్నారు. చివరికి ఏం చెప్తున్నారంటే ప్రతి ఆత్మ కూడా నేర్చుకోవడానికే వస్తది. చివరికి ఆత్మ పరమాత్మ స్థితికి చేరుకుంటుంది అని చెప్పి క్లియర్‌గా చెప్తున్నారు. అయితే ఇక్కడ నేనొకటి చెప్తానండి. నేను ఆహ్, డ్రీమ్ చూసుకున్నప్పుడు ఒక బిట్‌లో నేను, మా పాప, మా వారు ఉన్నామండి. అయితే పైలోకంలో వెళ్ళినప్పుడు అక్కడ క్లియర్‌గా మాస్టర్స్ నలుగురో ఎవరో నుంచునున్నారు. ఎవరైతే భూలోకంలో నుంచి పైలోకాలకు వచ్చారో వారి వరుసనే నుంచోపెట్టారన్నమాట. నుంచోపెట్టినప్పుడు ఆ లోపలున్న మా పాప బయటకొచ్చి కుండలో వాటర్ తాగుతుంది. సేమ్ భూలోకంలో ఎలా ఉందో ఆ లోకంలో సేమ్ అలానే ఉందండి. ఏ మార్పు లేదు. ఇందాక చెప్పారు కదా! కిటికీలకి ఐ మీన్ అద్దాలు లేవు కానీ చాలా బావుంది ఆ లోకం అని చెప్పన్నారు గదా! సేమ్ అలానే ఉంది. అయితే మా పాపని నేను అడుగుతున్నాను. "ఎందుకొచ్చావమ్మా? ఇక్కడ ఏం అడుగుతున్నారేంటంటే క్వెషన్స్ అడుగుతున్నారని" చెప్పి చెప్పిందనమాట. అయితే "నువ్వు చాలా జాగ్రత్తగా చెప్పని" నేను చెప్తున్నాను డ్రీమ్‌లో. ఆవిడ వాటర్ తాగి మా పాప వెళ్ళిందన్నమాట. అయితే అప్పుడు నేను అక్కడున్న మాస్టర్స్‌ని అడిగాను నేను. ఏమని అడిగానంటే, "అక్కడ వచ్చిన వాళ్ళని ఏం చేస్తున్నారు మీరు? ఏం అడుగుతున్నారు?" అని చెప్పని అడిగితే, మనం భూలోకంలో ఏదైతే చేసామో పెర్ఫార్మెన్స్ ఐ మీన్ మనం ఒక జీవితాన్ని అంటే నటన చేసి ఎళ్తాం కదా! ఆ నటన చేసి వెళ్ళినప్పుడు మనం ఏ ఏ టైంలో ఏ విధంగా ప్రవర్తించాము అన్నది అక్కడ వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేస్తారని నాకు అర్థమైందన్నమాట. అయితే వాళ్ళు ఒక ప్యాడ్ అన్నీ పెట్టుకున్నారు. అన్నీ అడుగుతున్నారు. అయితే ఒక్కొక్కళ్ళని ఒక దానికి తీసుకెళ్తున్నారన్నమాట. నేనప్పుడు అడిగాను. వీళ్ళందరిని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే వాళ్ళకొచ్చిన మార్కులను బట్టి అంటే వారి స్థితిని బట్టి వారిని ఏ లోకాలకు తీసుకెళ్లాలో అంటే ఏ లోకాలకు మీన్స్ ఇక్కడ విభాగాలని చెప్పారు గదా! అక్కడికి తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇస్తారని చెప్పారుమాట. అప్పుడు నాకు డ్రీమ్ నుంచి లేసిన తర్వాత అనుకున్నాను. ఓహ్! ఇలా కూడా ఉంటదా అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ ఎకో గారు అదే చెప్తున్నారు. అంటే మనం మరణించే స్థితికి మన ఆత్మకి ఏ జ్ఞానం అయితే ఉంటదో దా దాన్ని బట్టే ఆ విభాగాలకు తీసుకువెళ్ళి అక్కడ మనకి ట్రైనింగ్ అవసరమా? లేకపోతే ఏంటా? అని చెప్పి జా ఆహ్, అక్కడ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారన్నమాట. ఆత్మలోకంలో ఒక విభాగానికి ఒక తరగతి గది, ఆ విభాగంలో వారి వాస్తవికతను తెలియజేసే ఒకానొక బోధకుడు ఉంటాడు. ఇప్పుడే కదా చెప్పుకున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైతే వారి స్థితి అంతా ఓకే. వీడు కొంచెం పర్లేదు, పరిణితి చెందాడు అనుకుంటే, వారికి కొత్త ఆ విభాగానికి సంబంధించి ఇచ్చి ఒక మాస్టర్ కూడా ఉంటారట. ఇక్కడ మనకి చూడండి మనం చదువుకునేటప్పుడు ఒక్కొక్క క్లాస్‌కి ఒక్కొక్క టీచర్ ఎలా ఉంటారో, కొంతమంది మెరిట్ స్టూడెంట్ ఉంటారు, కొంతమంది యావరేజ్ ఉంటారు, కొంతమంది పూర్ ఉంటారు. ఇక్కడైతే కనుక ఇండియాలో ఇప్పుడేమన్నా టీచింగ్ మెథడ్స్ ఏమన్నా మారినాయేమో నాకు తెలీదండి. ఇక్కడైతే కనుక స్టూడెంట్స్ ఒక క్లాస్‌లో ఉంటే మాత్రం, వాళ్ళు ఏ సబ్జెక్ట్‌లో వీక్‌గా ఉన్నారో, ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన స్టూడెంట్స్ అందరిని మళ్ళీ ప్రత్యేకంగా డివైడ్ చేసి వాళ్ళకి ఎక్స్‌ట్రా క్లాసు ఆహ్, వ ఆ పిల్లలు ఆహ్, గెట్టనయ్యేలాగా అంటే ఈజీగా అర్థమయ్యేలాగా టీచర్స్‌ని కూడా అంతే ఇదిగా టీచర్స్‌ని అసైన్ చేసి వాళ్ళకి నేర్పిస్తారన్నమాట. అలానే ఇక్కడ పైలోకాల్లో కూడా అలానే ఉంది. అంటే చూడండి ఫ్రెండ్స్ భూలోకంలో ఏయైతే ఉన్నాయో పైలోకాల్లో కూడా అవే ఉన్నాయి. అందుకని ఎందుకు ఫ్రెండ్స్ మనం అద్భుతంగా అన్నీ చక్కగా ధ్యానం చేస్తున్నాము, సత్సంగం వింటున్నాము. అన్నీ ఇలాంటి ఎన్నో బుక్స్ ఉన్నాయి ఇంకా. చక్కగా నేర్చుకొని మనం ఆత్మని ఉన్నతంగా అంటే భౌతిక స్థితిలో కాకుండా, ఈ శరీర స్థితిలో కాకుండా ఆత్మ స్థితిలో ఉండి ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకుంటూ అద్భుతంగా నేర్చుకుంటే మనం ఎక్కడి నుంచొచ్చామో అక్కడికి వెళ్ళి ఉన్నత లోకాలకి వెళ్ళడానికి మనం జ్ఞానం తెచ్చుకుంటే గనక అద్భుతంగా వెళ్ళొచ్చని ఇక్కడ ఈ బుక్ ద్వారా మనకు క్లియర్‌గా అర్థమవుతుంది.
వివిధ రకాల విభాగాల వాటికి వివిధ వాస్తవిక దృక్పథకాలు కలిగి ఉండడం నాకు కొంచెం క్లిష్టంగా ఉందని దేవదూతతో చెప్పగా, దానికి ఆమె భూమి మీద కన్నా క్లిష్టమేమీ కాదని చెప్పింది. చూడండి మన ఎక్కువ పడిన గారు ఏం చెప్తున్నారంటే, ఆ లోకంలోనే అవన్నీ చూసి చాలా క్లిష్టంగా ఉందంటే, దేవదూత ఏం చెప్తుందంటే, భూలోకంలో ఉన్న పరిస్థితి కన్నా క్లిష్టమేమి అంటే కష్టతరమైనది ఏం కాదు అని చెప్పి క్లియర్‌గా చెప్తున్నారు. ఆత్మలోకంలో ప్రతి ఒక్కరు ఎదుటివారిని విభాగాల గురించి, వాస్తవికత, దృక్పథం గురించి పూర్తి ఎరుకుతో ఉంటారని చెప్పింది. అంటే ఇక్కడ భూలోకంలో ఏంటండి, భూలోకంలో ఈ మాయలో, ఈ శరీరంతో ఉంటాం కాబట్టి మనం అంగీకరించే తత్వం కానీ, మన ఆలోచన విధానం కానీ వేరేగా ఉండదు. కానీ ఆత్మలోకంలో అలాంటియేమి ఉండవు కదా! అందుకని అలాంటి ఇబ్బందులేమి ఉండవు. భూలోకంలోనే కొంచెం క్లిష్టతరంగా ఉందని చెప్పి క్లారిటీ ఇస్తున్నారు. ఆత్మ ఆత్మలోకంలో ఆత్మలన్నీ కూడా అర్థం చేసుకునే స్థితిలోనే ఉంటాయి అని చెప్పి చెప్తున్నారన్నమాట. నువ్వు వేరొకరి విభాగానికి వెళ్ళినప్పుడు వారి మళ్ళీ ఈ లైన్ చదువుతానండి నేను. వివిధ రకాల విభాగాలు వాటికి వివిధ వాస్తవిక దృక్పథకాలను కలిగి ఉంటారు. నాకు కొంచెం క్లిష్టంగా ఉందని దేవదూతతో చెప్పగా, దానికామె భూమి మీద కన్నా క్లిష్టమేమి కాదని చెప్పింది. ఆత్మలోకంలో ప్రతి ఒక్కరూ ఎదుటివారి విభాగాల గురించి, వాస్తవికత దృక్పథం గురించి పూర్తి ఎరుకుతో ఉంటారని చెప్పింది. నువ్వు వేరొకరి విభాగానికి వెళ్ళినప్పుడు వారి నమ్మక వ్యవస్థకు, నీ నమ్మక వ్యవస్థకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇలా ఉండడం సర్వసాధారణం. కానీ భూమి మీద క్లిష్టంగా ఉండడానికి కారణం అందరిని ఒకే వాస్తవికత దృక్పథకం ఉండదని భావిస్తుంటాం. కానీ నిజానికి అలా ఉండదు. భూమి మీద చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. ఎందుకంటే ఎదుటివారి నమ్మకాలు ఒప్పుకోవడం మనకి కష్టంగా ఉంటుంది. వారు కూడా మనలాగే ఆలోచించాలని, ప్రవర్తించాలని కోరుకుంటూ ఉంటాం, భావిస్తుంటాం. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా క్లియర్‌గా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? భూలోకంలో మనకి చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం మెడిటేషన్‌లోకొచ్చామండి. మెడిటేషన్‌లోకొచ్చాం కాబట్టి మన ఆలోచన విధానం అన్నీ మార్చుకున్నాం. కానీ ఎదుటి వాళ్ళు కూడా మారాలి, ఇలానే ఉండాలని చెప్పి మనం భావన చేస్తూ ఉంటాం కదా! అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. అంటే వారి నమ్మకాలు వారి ఇదితో ఉంటాయి కదా! మన ఆలోచన విధానంతో ఉంటాం కాబట్టి అలా కష్టతరంగా ఉంటదని చెప్పి అని చెప్తారు గానీ ఆత్మలోకంలో అలాంటియేమి ఉండవని చెప్పి చెప్తున్నారన్నమాట. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎవరి ఆత్మ ఏది కావాలనుకుంటుందో, ఎప్పుడు మారాలనుకుంటుందో, ఏ అనుభవం కావాలనుకుంటుందో, ఆ అనుభవంలోకి వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిందే. మనం మనం కూడా ఒకప్పుడు అలానే ఆ స్థితి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి, అందుకనే మనకి మాస్టర్స్ ఏం చెప్తారు? నో జడ్జ్‌మెంట్, నో కామెంట్, నో ఆర్గ్యుమెంట్. అందుకనే తస్మా జాగ్రత్త. మన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట, మనం చూసే చూపు, మన నడవడిక ప్రతిదీ కూడా ఎరుకు స్థితిలో ఉండేలాగా మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఏం చెప్తున్నారంటే, నేను దేవదూతను సినిమా నటుల గురించి అడిగాను. ఏం చెప్తున్నారంటే, సినిమా రంగానికి సంబంధించి చెప్తున్నారు. ఎందుకంటే, నాకు సినిమాల మీద ఆసక్తి ఎక్కువ. దేవదూత నాతో సినిమా వారికి ఒక ప్రత్యేకమైన విభాగం ఉందని, ఒకవేళ వారు సినిమా రంగంలో మరుజన్మ తీసుకోవాలంటే, ఆ విభాగంలో ఉంటారని, లేదంటే వారి వ్యక్తిత్వానికి, ఉద్దేశాలకు తగిన విభాగాన్ని ఎంచుకొని అందులో ఉంటారని చెప్పారు. అంటే ఇక్కడ చూడండి. అంటే సినిమా ఇప్పుడు మనకి సినిమా హీరోస్ ఎలా ఉంటారు కదా! అక్కడ ఆ విభాగానికి సంబంధించినవి కూడా ఉంటారు. ఒకవేళ అలా లేకపోయినా గానీ వారికేమన్నా ఆలోచనలుంటే గనక అలా తీసుకోవచ్చని చెప్పి వారి అంటే ఆ ఆత్మ యొక్క ఉద్దేశ భావాలను బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటదని చెప్పి చెప్తున్నారు. నేను ఒక వ్యక్తి ఆత్మ పరిశీలన సైకిక్ రీడింగ్ చేస్తున్నప్పుడు జాన్ ఎఫ్ కెనడీ ఆత్మను చూశాను. నేను ఆయనకు ఎంతో కాలం జేఎఫ్‌కేగా ఉండబోతున్నారని అడిగాను. ఎప్పటి వరకు అయితే ప్రజలు నన్ను జేఎఫ్‌కేగా చూడాలనుకుంటున్నారో అంతకాలం నేను ఆత్మలోకంలో వ్ వేరు జన్మ తీసుకోకుండా ఇలాగే ఉంటానని చెప్పారు. కుటుంబ సభ్యులు, చుట్టాలు, తరువాత ప్రజలు ఎక్కువగా చూడాలని కోరుకునే వారిలో తానే మొదటి వ్యక్తినని ఆయన చెప్పారు. ఆయన నాకు తన చేతులు ఊపుతూ అందరిని పలకరిస్తూ ఉన్న ఒకానొక చిత్రాన్ని చూపిచ్చారు. అంతేకాక తాను
చేస్తున్న దానికి తాను ఎంతో ఆనందంగా ఉన్నానని చెప్పారు. చాలామంది నేను ఎలీఫ్స్ ఆత్మని చూసానేమో అని అడుగుతున్నారు. నేను ఆత్మలోకంలో ఆయన చూసాను. ఆయన బానే ఉన్నారు. నాకు ఈ అనుభవం కావడానికి 2 వారాల ముందు హాస్యనటుడు శామ్ కెనీస్ మరణించడం జరిగింది. నేను కెనీసన్ అభిమానిని కావడంతో, ఆయన ఎలా ఉన్నారో తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నాను. మనకు కూడా ఉంటారు గదా! ఫ్యాన్స్ అంటే భూలోకంలో సినిమా రంగంలో ఎవరైతే ఉన్నారో, అలానే మన ఎకో బైడెన్ గారికి గూడా ఉన్నారన్నమాట. అయితే వారికైతే దివ్య శక్తి ఉంది కాబట్టి, ఆ లోకంలో ఎలా ఉన్నారని చూడాలని ఆసక్తిగా ఉందని ఆ లోకంలోకెళ్ళి ఆయన్ని చూడడం జరిగింది. దేవదూతను ఆయన గురించి అడిగిన వెంటనే, ఆయన ఉండే చోటును చూపించారు. దేవదూతను అడిగాడు. అడగంగానే వెంటనే తీసుకెళ్ళి చూపించిందట. ఆయన ఒక దారి పక్కన నడుచుచున్నారు. నాకు ఆయన నవ్వులు వినిపించాయి. మళ్ళీ ఆయన నవ్వులు అలా వికసించగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆయన చుట్టూ చాలా ఆత్మలు నుంచుని ఉన్నాయి. భూమి మీద చేసిన మంచి పనులు అందరూ ఆయనను అభినందిస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ అంటే తన యొక్క డిజైన్ ఏంటి? హాస్యంగా నటించి ఆహ్ భూలోకానికి అలా వచ్చారన్నమాట. వచ్చి తను అద్భుతంగా తన ప్రణాళికని జీవించెళ్లారు కాబట్టి పైలోకానికి వెళ్ళంగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా చేశావు, చాలా అద్భుతంగా నటించావు అని చెప్పి అందరూ కూడా అభినందనలు వ్యక్తం చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. నేను వారి మాటలను ఆశ్చర్య ఆశ్చర్యానికి కితురు ఆశ్చర్యపోయానని చెప్పి చెప్తున్నారు. దేవదూత వంక చూశాను. ఎందుకంటే శ్యామ్ తన ప్రదర్శనలో చాలా కఠినంగా ప్రవర్తించేవాడు. అలాంటప్పుడు ఆయన భూమి మీద చేసింది గొప్ప పని అని ఎలా మెచ్చుకుంటున్నారు? అన్న సందేహాన్ని వ్యక్తీకరించాను. ఇక్కడ ఎక్కువ బైడెన్ గారు ఏమని అడిగారంటే, ఆయన భూలోకంలో తను చేసింది కఠినంగా ప్రవర్తించారు గదా! ఈయన చేసిన మంచి పనేంటని అడిగారు. ఎంత అద్భుతమైన పాయింట్ అడిగారు చూడండి. దేవదూత అప్పుడు నా వంక చిరునవ్వుతో చూసి, ఆయన భూమి మీద ఎందుకు వెళ్ళాడో ఆ పనిని పూర్తి చేశారని చెప్పారు. నమ్మక వ్యవస్థ సిద్ధాంతాల గురించి ప్రజలను ఆలోచింపజేయడమే ఆయన భూమి మీదకు వచ్చిన కర్తవ్యమని దేవదూతన అన్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రణాళిక ప్రకారం ఏదైతే ఉందో, ఆ ప్రణాళిక ప్రకారం కనుక మనం గనక జీవిస్తే కనుక ఆహ్, జీవించెళ్లారు కాబట్టి దాని గురించి ఇక్కడ అంటే వారు ఏమని నమ్మక వ్యవస్థ సిద్ధాంతాల గురించి ప్రజలను ఆలోచిన్ ఆలోచింప చేయడమే ఆయన భూమి మీదకు వచ్చిన కర్తవ్యమని దేవదూత అన్నారు. అంతేకాక ఆ విషయాన్ని ప్రజలకి అందచేయడంలో ఆయన కఠినంగా ప్రవర్తించినప్పటికీ, తన జన్మ ఉద్దేశాన్ని పూర్తి చేశారని చెప్పారు. ప్రజలు ఆయన ప్రదర్శన నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వారి నమ్మక వ్యవస్థ సిద్ధాంతాల గురించి మనసులలో ప్రశ్నించుకునే వారిని దేవదూత చెప్పింది. ఈ ఒక్క పేజీ చదివేసి నేను ఆపేస్తానండి. నెక్స్ట్ క్లాస్‌లో కంటిన్యూ చేస్తాను. నేను ఆయనను పెద్ద కోటు ధరించి, గుండ్రటి టోపీతో టెన్నిస్ బూట్ వేసుకొని ప్రజలను పలకరిస్తున్నప్పుడు చూస్తుండంగా మా సోదరుడు మైకేల్ కఠినమైన గొంతుతో నన్ను తిరిగి రమ్మని పిలిచాడు. నా శరీర పరిస్థితి విషయమవుతు విషమవుతుందని అతని పిలుపుతో నాకు అర్థమయింది. నేను వెంటనే వెలుగు వైపు నుంచి వెనక్కి తిరిగి వెళ్ళాను. అప్పటి వరకు ఏంటి ఎప్పటినుంచో పిలుస్తున్నారు గదా! మన ఎకో బైడెన్ గారనని. "ఎకో నువ్వు తిరిగి వచ్చేసేయి" అని చెప్పి ఇంకా మళ్ళీ కఠినంగా పిలిచారట. ఇదిగో నీ శరీరం అంతా విషం అయిపోతుందని. అంతే కదండీ! మరి శరీరంలో మనం లేకపోతే గనుక శరీరం ఇబ్బంది పడుతది కదా! ఇంకా ఎకో గారు ఏం చేస్తారంటే, ఆ లైట్ ఏ కాంతితో అయితే వచ్చారో, ఆ కాంతితో వెనక్కి ప్రయాణమయ్యారు. ఉన్నత తలానికి దారి అని దేవదూత చెప్పారు. ఉన్నత తలం అందరికీ ఒకే వాస్తవికత దృక్పథకం ఉంటుందని, ఆత్మ, పరమాత్మ ఒకటేనన్న ఎరుకుతో ఆనందంగా ఒకరితో ఒకరు ఎంతో శాంతిగా ఉంటారని దేవదూత చెప్పారు. నా అనుభవంలో ఈరోజు మొదలుకొని చాలా సార్లు ఆ తలాన్ని చూశాను. ఆ తలంలో చాలా ఆత్మలు ఉన్నాయి. వారందరికీ తాము పరమాత్మ ఎదుటివారు ఆహ్, ఒక్కరే అన్న ఎరుకను కలిగి ఉన్నారు. ఆ తలం చాలా దివ్యంగా ఉంది. అతి తక్కువ సమయంలో నేను అదంతా చూడగలిగాను. కానీ జీసస్ నివసించే ప్రదేశాన్ని
వదలబుద్ధి కాలేదు. అక్కడేం చెప్తున్నారంటే అన్నీ చూసారు. చాలా అద్భుతంగా ఉంది ఆ ప్రదేశం. మన జీసస్ ఉండే లోకాన్ని నుంచి వారు వదిలిపెట్టడానికి ఇష్టపడలేదట. చిట్ట చివరిగా దేవదూతని ఆత్మలోకంలోకి ప్రవేశించడానికి ఈ రాళ్ళతో కట్టిన మార్గం ఒకటేనా అని అడిగాను. దానికి ఆవిడ ఆత్మలోకంలో ప్రవేశించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆ మార్గంలో ఇది కూడా ఒకటని చెప్పారు. ఏమని చెప్పారంటే వీరు ఆత్మలోకంలోకి రావడానికి ఈ ఒక్క దారేనా అడిగితే కాదు ఇంకా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. కొన్ని ఆత్మలు నేరుగా ఆస్పత్రుల్లోకి వెళ్తాయి. ఇంకొన్ని వాటిని సుప్త చేతన మనసు తీసుకువెళ్ళిన చోటుకు వెళుతాయని చెప్పారు. నాకు ఇంకా చాలా చెప్పాలనుకున్నారు అని చూపిచ్చాలనుకున్నారని దేవదూత అన్నారు. అంటే వీరికి ఇంకా చూపిచ్చాలి, ఇంకా చెప్పాలని చెప్పి వారితో ఉన్న దేవదూత చెప్పిందంట. కానీ అప్పటికే నా శరీరం చాలా బాధకు గురి అవుతున్న వలన నేను తిరిగి రావాల్సి వచ్చింది. ఈ మాట పూర్తి అవుతుండగానే నా ఆత్మ శరీరంలోకి తిరిగి ప్రవేశించింది. అలా ఎరుకతో నేను శరీరం నుంచి బయటికి వెళ్ళడం కోసం నా ఆత్మశక్తిని పూర్తిగా ఉపయోగించుకున్నాను. దీనివల్ల నా శరీరంలో ఎంతో కష్టాన్ని ఎదుర్కొని, నా శరీరం అస్తవ్యస్తంగా అయిన బొమ్మలాగా నిర్జీవంగా, శక్తిహీనంగా అయిపోయింది. నా ఆత్మ శరీరంలోకి తిరిగి ప్రవేశించడం నా నోట మాట రావడానికి కనీసం 20 నిమిషాలు పట్టింది. నా నాలిక బండమారిపోయింది. కళ్ళు తెరుచుకోకపోగా వెలుగును అస్సలు చూడలేకపోయాను. నా శరీరాన్ని కదల్చడం నాకు చాలా కష్టమయ్యింది. నేను మళ్ళీ మామూలు మనిషిని అవ్వడానికి గంట పట్టింది. నేను 12 గంటలు ఏకధాటిగా నిద్రపోయాను. మరి వారు ఉన్నత లోకాలలోకి వెళ్ళి ఉన్నారు కదండీ! ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత మరి ఎన్ని రోజులు వారు ఆ శరీరాన్ని వదిలి ఉన్నారో మనకిక్కడైతే ఇన్ని రోజులనైతే మెన్షన్ చేయలేదు. సో, మన యాకోబ్ బైడెన్ గారు ఆ శరీరంలోకొచ్చిన తర్వాత ఎలా ఇబ్బంది పడ్డారో, ఎలా దాన్ని జాగ్రత్తగా రికవర్ అయ్యారో చెప్పారండి. నెక్స్ట్ క్లాస్‌లో ఉన్నతతనం దాని గురించి తెలుసుకుందామండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ అండి. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని ఆహ్, నా ద్వారా అందించిన మాస్టర్స్‌కి ఇంతసేపు విన్న వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. మీకేమన్నా అనుభవాలు కానీ, ఎక్స్‌పీరియన్స్ కానీ ఉంటే గనక షేర్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ అండి.